Sino? రాజపుల రెడీ ఎర్రకార్ల చాలా కవర్ డబల్ లైన్ డబల్ సెవెన్ తీసుకోండి మా సంఘ డైరెక్టర్స్ అందరూ ఊరు సంఘాలు పార్టీ అవకాశం వర్తించినాం. అదే స్ఫూర్తితో పాలకవర్గం చైర్పర్సన్ పార్టీ ప్రెసిడెంట్ కృష్ణ అగ్రామ కౌన్సిలర్లు అంతా లోపలికి రావాలి తర్వాత తినాలి చెప్పిన చలో కౌన్సిలర్లు బయటికి సర్పంచ్లు వస్తారు, కౌన్సిలర్లు వస్తారు, అందరం
రాజనా ఇది బందరం ఇది బందరమా కృష్ణ क्या विषय में टीम होगा अपना बड़ा टीम होगा हाँ सर बड़ा टीम कैसी शादी में गए तो मैं बहुत अच्छा हूँ राम पंतुल आशीर्वाद इसको युवा किशोरम ఇక్కడ చూడు చేయగలిపి ఇక్కడ చూడు ఇక్కడ చూడు అవునా వచ్చిందన్నా ప్రెస్ మాట్లాడి గుంకటలో వాళ్ళని అక్కడ వెయిట్ చేస్తున్నారు అక్కడ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి అయిపోయింది అంతా జరుగుతుంది ఇక్కడ మళ్ళీ వేసి చేంజ్ చేయండి పంపిస్తలేవే తీసి చదివేసి వచ్చాను ఇక్కడ పంతులు గారు ఓకే రామన్ మనదక్క మనది రైట్ సంఘంలోనో కోఆపరేటివ్
ఇక్కడ బస్సారి రైట్ వస్తున్నా మాట కోసం 2:30 వరకు వస్తున్నాను అందుకని ముందే వస్తాను బయటికి తీసుకుంటాం. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటగా పరిధిలో కాంగ్రెస్ పార్టీ సింగుల పైన కిందాగా వేయడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంత్రివర్యులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు రామ్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల ఈరోజు నాకు పదవి దొరికింది. ఈ పదవి వల్ల మరి ఎందుకంటే చాలా ముఖ్యమైన పదవి ఇది. ఎందుకంటే వ్యవసాయదారుడు ఎక్కడైనా వ్యవసాయదారుడు దీనికి వ్యవసాయదారుడితో కలుపుకోబడ్డ ఈ యొక్క సంస్థ ఇది. కాబట్టి వ్యవసాయదారుడు బాగున్నాడే మరియు ఆ యొక్క దేశం కానీ రాష్ట్రం కానీ బాగుంటుంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్యులు కానీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవసాయదారుల పైన ఎక్కువ మక్కువ చూస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. తప్పకుండా వ్యవసాయదారులకు విచక్షణ లేకుండా మేము లోన్ చూపుతాం. దాంతో పాటుగా బంగారు లోన్స్. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం చేసుకోవాలంటే వారికి కాస్తో కూస్తో డబ్బు కావాలి. డబ్బు లేకుంటే చాలా ఇబ్బంది. దాంతోపాటుగా మరి పాడి పరిశ్రమ మూలంగా ప్రోత్సహిస్తాం. ప్రతి వ్యవసాయదారుడు పాడి పరిశ్రమ కావాలంటే తప్పకుండా ఒక బరిలో 2 బరువులు ఇస్తాం. దాంతో పాటుగా కొంచెం కూరగాయలు పండించుకోవడానికి. ఎందుకంటే రోజుకు కొంత డబ్బు వస్తే వాడు వ్యవసాయం బాగు చేసుకోగలుగుతాడు. మరి పాలు మరి కూరగాయలు అమ్ముకుంటే వ్యవసాయం తప్పకుండా బాగుపడుతుంది. కాబట్టి వ్యవసాయదారునికి మరి కూరగాయలు పెట్టుకోవడానికి కానీ మరి పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకోవడానికి కానీ వ్యవసాయదారునికి తప్పకుండా ఈ బ్యాంక్ ద్వారా సహకారం దొరుకుతుంది. మా యొక్క డైరెక్టర్ అనుగుణంగా మా కార్పొరేషన్ కావాలి. ఎందుకంటే వాళ్ళ కార్పొరేషన్ నాడే మరి ఈ యొక్క సొసైటీ బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బంగారు లోన్స్, బంగారుకు రుణం కానీ మరి ఇతరత్ర రిటీ లోన్స్ కానీ మరియు దీర్ఘకాలిక లోన్స్ కానీ ట్రాక్టర్స్ కానీ మరి పనిముట్లు కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయదారుడు సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సొసైటీని ముందు పదం నడిపించాలని ముఖ్యంగా తెలియజేస్తూ, ఎందుకంటే నాకు గుర్తమైన పెద్ద బాధ్యత. ఎందుకంటే ఒక పల్లి మండలంలో ఉండబడే వ్యవసాయదారులు దగ్గర 30-40 వేల మంది దగ్గర వ్యవసాయాలు ఉన్నారు. దగ్గర వాళ్ళకంతా కూడా మేము మంచిగా మాట్లాడి వాళ్ళతో మా స్టాఫ్తో చెప్తాం, మా డైరెక్టర్తో చెప్తాం. వాళ్ళతో మంచిగా మాట్లాడి మరి వారికి సహకరించినాడే మరి యొక్క రామ్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు కానీ రేవంత్ రెడ్డి గారి పేరు కానీ మంత్రి గారి పేరు కానీ ముందుకొస్తుంది ముఖ్యంగా తెలియజేస్తూ, నాకు గుర్తమైన బాధ్యత నా పైన అప్పేందుకు ప్రత్యేకంగా రామ్మోహన్ రెడ్డి గారికి మరియు మన ఎమ్మెల్యే గారికి మరియు మంత్రివర్యులకు సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. వ్యవసాయ శాఖ మరియు సహకార శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలకు చైర్మన్లను, వైస్ చైర్మన్లను, డైరెక్టర్లను అపాయింట్ చేసినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన పరిగి నియోజకవర్గంలోనే మొట్టమొదటి ప్రమాణ స్వీకారం మా సిద్ధాంతి పార్సాద్ బంధువులు చాలా సంతోషదాయకం. స్టేట్లోనే నెంబర్ 1 సిద్ధాంతి పార్సాద్ బంధువులు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వైద్యనాథన్ కమిషన్ అని చెప్పి గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సహకార రంగం అనేది మొత్తం కూడా పతనవస్థ స్థితిలో ఉండే. మన్మోహన్ సింగ్ గారు ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టుగా ఈ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ఒక కమిటీ వేసారు, వైద్యనాథన్ కమిటీ అని. ఆ కమిటీ సిఫార్సుల మేరకే ఈ యొక్క సహకార సంఘాలు కానీ, సహకార బ్యాంకులు కానీ, సహకార సంస్థలు కానీ దేశవ్యాప్తంగా పటిష్టం కావడం జరిగింది. ఒక్కొక్క బ్రాంచ్ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను. మొన్న పుల్కచర్ల పోయినాను, పరిలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే కోట్లలో మేము 40 కోట్లు టర్నోవర్ చేసామని ఒకరంటే, ఒకరు 60 కోట్లు టర్నోవర్ చేసామని ఒకరు. బ్యాంకులో ఉన్నటువంటి చైర్మన్లు కానీ, అక్కడ పాలకవర్గం కానీ, లేకపోతే అక్కడ సీఓలు కానీ చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇదంతా కూడా కావడం ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగానే ఈ ఆర్థిక వ్యవస్థ సహకార రంగంలో బలోపేతమై ఇంకా సేవలు పెంపొందించడానికి బంగారం పైన లోన్స్ ఇవ్వడం, అదేవిధంగా గోదామ్స్ ఏర్పాటు చేయడం,
గోదామ్స్ ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలు కూడా గోదాములలో పెట్టుకునే విధంగా మన రాఘపూర్లో కూడా ఇప్పుడే కొత్త డైరెక్టర్ కూడా సత్యనారాయణ రెడ్డి గారు అక్కడ కూడా ఒక గోదాం ఏర్పాటు చేసి రైతులకు ఇంకా కూడా చాలా పెద్ద ఎత్తున గోదామ్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే పంటలు అనేవి చాలా పడుతున్నాయి. వానాకాలంలో చాలా మంది రైతులు భయంగా ఉంటున్నారు. ఎందుకంటే కళ్ళాల కాడ వర్షాలు వస్తే ఏమైపోతుందో ఏమో అని భయంలో ఉంటున్నారు. కాబట్టి బాగా గోడౌన్స్ కూడా మన పరిగి మండలంలో కన్స్ట్రక్షన్ చేపించి మన పరిగి నియోజకవర్గంలో ఒక మంచి మన ఫ్లవర్ అండ్ ఫ్రూట్ మార్కెట్ కూడా మనకు మంత్రివర్యులు శాంక్షన్ ఇచ్చినారు తుమ్మల నాగేశ్వరరావు గారు. దానికి భూసేకరణ గురించి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. పరిగి మండలం కానీ గూడూరు మండలం కానీ తొందరనే సేకరణ చేసి ఈ యొక్క మార్కెట్ యార్డ్ కూడా డెవలప్ చేస్తాం. అన్ని నియోజకవర్గాలకు సెంటర్లో మనం ఉంటాం కాబట్టి ఇది బాగుంటుందనే ఉద్దేశంతో భూసేకరణ గురించి ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ మార్కెట్ కమిటీలకు కూడా పరిగి మార్కెట్ కమిటీకి కుల్కచర్ల మార్కెట్ కమిటీ కూడా అక్కడ పెద్ద ఎత్తున నిధులు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వాళ్ళు పండించిన పంటలు అమ్మడానికి మంచి వాళ్ళకు వసతులు కూడా ఏర్పాటు మార్కెట్ యార్డులు చేసి ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పెద్ద ఎత్తున రుణాలు, స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, అదేవిధంగా బంగారం పైన కూడా రుణాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రైతాంగానికి కనుక అందించడానికి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ ఆలస్యం జరగకుండా ఈ యొక్క చైర్మన్స్ని అపాయింట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సిద్ధాంతి పాసార్ గారిని మాట్లాడుతున్నారు.